వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసేటప్పుడు మనకు తెలుసో తెలియకో లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ వాళ్ళ మాటలు విని కూడా మనం బోల్డ్ అనే మిస్టేక్స్ అనేది కూడా చేస్తుంటాం. ఆ మిస్టేక్స్ వాటి వల్ల కూడా మనం పొందాల్సిన లాభం కంటే చాలా తక్కువ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మరి మెయిన్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలాంటివి చెయ్యకూడదు అని వాటి గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కరణ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన ఏడే తెలుసుకున్నాం. హాయ్ విజయ్ గారు. హలో అండి సార్. యూజువల్గా ఎవరైనా కానీ తప్పులు చేయడం మానవ సహజం అని చెప్పేసి వింటూ ఉంటాము. అవునండి. కానీ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మనం వేసే ఒక్క మిస్టేక్ అయినా కానీ ఇట్స్ కాస్ట్లీ, ఎక్కువ ఉంటుంది. మనకు ఒక చోట వచ్చే రూపాయి కాస్త 10 పైసలు పడిపోవచ్చు. అవును, అట్లాంటి సందర్భాలు ఉంటాయి. యూజువల్గా ఎక్కువ ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు, ఎలాంటివి మెయిన్ చేయకూడదు అంటారు? షూర్ థింగ్ అండి. ఈ ఈ తప్పులు అవాయిడ్ చేయడానికి మనకి బిగ్గెస్ట్ సోర్స్ ఏది అంటే ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళతో తెలుసుకోవడం. యా, ఒకసారి పడ్డా అంటే వాడు మళ్ళీ ఇంకోసారి పడకుండా ఎలా పడ్డవాడే మనకు క్లియర్గా చెప్పగలుగుతాడు ఇటు సైడ్ వెళ్ళకండి అనేది. యా. సో అట్లాంటివి కొన్ని ఇంక్లూడ్ చేశాను దీంట్లో కొన్ని. అవి మనం అవాయిడ్ చేస్తే కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతుంది. ఓకే. సో అంటే ఎవ్రీ లైన్ వెనకాల చాలామంది కొన్ని ల్యాక్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది రియలైజ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు. మనం జస్ట్ ఇది మనకు తెలుసులే అనుకుంటారు, కానీ అది తెలియకుండా చాలామంది కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నా సర్కిల్లో కూడా చాలామంది ఉన్నారు. ఓకే. ఫస్ట్ థింగ్ చెప్తానండి, గెట్ రిచ్ స్కీమ్స్ ఉంటాయి చాలా మటుకు. ఏంటి సార్ గెట్ రిచ్ స్కీమ్స్? ఓకే. ఇమీడియట్గా అంటే 6 monthsలో, 1 yearలో, 2 yearsలో అట్లా అయిపోవాలి. మల్టీ లెవెల్ మార్కెటింగ్. మల్టీ 10,000 కట్టండి, 20,000 కట్టండి, లేకపోతే మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తాము, ఎవ్రీ మంత్ 2% ఇస్తాము, ఎవ్రీ మంత్ 3% ఇస్తాము, లేకపోతే బైబ్యాక్ స్కీమ్. ఇది బిగ్గెస్ట్ థింగ్, మొన్న రీసెంట్గా వచ్చింది. యాక్చువల్గా నా క్లయింట్ వాళ్ళందరికీ షేర్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి, 2 years తర్వాత మేమే మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాము. మీరు ఇప్పుడు సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టండి, ఇప్పుడు 25 lakhs మీరు పెట్టండి, 2 years తర్వాత 50 lakhs మేమే మీకు ఇచ్చేస్తాం, మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ బ్యాక్ చేసుకుంటాం అని చెప్పి బైబ్యాక్ స్కీమ్ అనమాట ఇది. అవునా? ఓకే. అంటే 2 yearsలో హీఈస్ ప్రామిసింగ్ 100% రిటర్న్స్. ఓకే. అది ఎక్కడైనా అవుతుందా? అవ్వదు. కానీ ఎందుకు వెళ్ళారు మన వాళ్ళు? ఆశ, అత్యాశ. 2 yearsలో అయిపోవాలి, 3 yearsలో అయిపోవాలి, మన క్యాపిటల్ డబుల్ తొందరగా అయిపోవాలి. సో అట్లాంటివి కావు, రియాలిటీ కావు. మనకి ఏదైనా సరే 15%, 20% అబోవ్ వెళ్తుంది అంటే ఒక క్వశ్చన్ మార్క్ పడాలి. ఇది స్కామా లేకపోతే ఆపర్చునిటీ? ఓకే. కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంతమంది మనకు తెలిసిన లొకాలిటీలో కానీ ఎవరైనా వాళ్ళకి ఇమీడియట్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండేసి ల్యాండ్స్ అమ్మేయడం కానీ, వెహికల్స్ అమ్మేయడం కానీ డెడ్ చీప్ ప్రైజెస్లో అమ్మేస్తుంటారు. అది మనం కాషియస్గా ఆలోచన చేసుకొని అది స్కామా లేకపోతే ఆపర్చునిటీ అని ఒకసారి ఆలోచన చేసుకొని, నిజంగా ఆపర్చునిటీ అంటే ల్యాండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు అది డెడ్ చీప్ ప్రైస్లో అంటే 1/5 ప్రైజు, హాఫ్ ప్రైజు, లేకపోతే 3-4 అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకు వస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకు ఆ అమౌంట్ మనకి ఇమీడియట్గా రిక్వైర్మెంట్ లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఆ కాషియస్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో ఈ టైప్ బైబ్యాక్ స్కీమ్స్ కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. అవి రియాలిటీలో కావు. ఓకే. చాలామంది చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు, చాలా లైఫ్ టైం సేవింగ్స్ అన్ని పోగొట్టుకున్నారు, చాలామంది పోగొట్టుకున్నారు. అది ఎవరు చెప్పరు బయటికి. జస్ట్ మనకి పైన షో పుటప్ మాత్రమే ఉంటుంది, కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం మొత్తం వర్స్ట్గానే ఉంటుంది. సో మీ సేవింగ్స్ మాత్రం దాంట్లో పెట్టకండి. ఓకే. సెకండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే, మనకి ఎండ్ గోల్ ఉండాలి. మీరు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉండాలి. సరే, నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ, గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా రిస్క్ టాలరెన్స్ ఎంత? గోల్డ్ ప్రైస్ ఇంత పడిపోతే నేను ఇంకా దాని జోలికి వెళ్ళాను, లేకపోతే గోల్డ్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ నా ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఎండ్ గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక టాలరెన్స్ ఉండాలి, ఒక లిమిట్ అనేది ఉండాలి. నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టడం కరెక్ట్ కాదు, నా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్లోనే ఉండడం కరెక్ట్ కాదు, అట్లనే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కరెక్ట్ కాదు మొత్తం. సో ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి, బియాండ్ ద లిమిట్ ఉండదు. కానీ ఆ లిమిట్ దేనికోసం చేస్తున్నాం? గోల్డ్ ఎవరి కోసం చేస్తున్నాం? కూతురు పెళ్లి కోసం చేస్తున్నాం. రైట్. ల్యాండ్ కొని పెడుతున్నాం, అబ్బాయి కోసం కొని పెడుతున్నాం, అమ్మాయి కోసం వాళ్ళ 10 years తర్వాత, 15 years తర్వాత, లేకపోతే తన ఓన్ రిటైర్మెంట్ కోసం చేస్తున్నాడు. ఎండ్ గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక పర్పస్ ఉండాలి.
మీ గోల్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్ కూడా మాట్లాడారు. పర్పస్ ఎందుకు మన దేనికోసం చేస్తున్నాం, ఆ పర్పస్కి అలైన్మెంట్గా ఉండాలి. పర్పస్ లేని ఇన్వెస్ట్మెంట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి. ఓకే. ఎందుకంటే మనకి ఏ రిక్వైర్మెంట్కి ఏ అవసరానికి అవసరం లేని ఇన్వెస్ట్మెంట్స్ అదే ఇన్వెస్ట్మెంట్సే కాదు. అంటే చాలా 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ సంగతి వేరు, మన మిడిల్ క్లాస్ సంగతి నేను మాట్లాడాను. రైట్. ఓకే. అది సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది టిప్స్ మీద ఆధారపడి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో వాటిలో కూడా మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పడుతుంది, లేకపోతే ఇక్కడ నెక్స్ట్ భూమి ఉంది అని చెప్పేసి ఆ టిప్స్ మీద ఆధారపడి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఎప్పుడు టిప్స్ మీద ఆధారపడకండి, మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. లేట్గా అయినా పర్లేదు కానీ మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. క్రెడిబుల్ సోర్స్ ఉంది, డెఫినెట్గా ఉంది, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కరెక్ట్గా ఉంది, అది టైం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి, తొందర అయితే ఏం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకి స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ప్యానిక్ బయింగ్ అండ్ ప్యానిక్ సెల్లింగ్ రెండు ఉంటాయి. ఓకే. అంటే పడిపోయినప్పుడు ఇమ్మీడియట్గా అమ్మేయడము, ఫుల్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం. ప్రాఫిట్స్ బుక్ చేసి అమౌంట్ ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 100 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసినాను, మార్కెట్ బుల్ రన్ వచ్చినప్పుడు 30% రిటర్న్స్ ఇచ్చింది, 100 రూపీస్ కాస్త 130 రూపీస్ అయింది. ఆ బఫర్ 30 రూపీస్తో నేను ఏం చేస్తున్నాను అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. ఆ 30 రూపీస్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నానా, లేకపోతే ఇంట్లోకి వాడుకుంటున్నామా, లేకపోతే ఇంకా లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకుంటున్నామా, అక్కడనే కదా మెయిన్ కాంపౌండింగ్ అనేది జనరేట్ అయ్యేది. మీరు ఆ 30 రూపీస్ని పక్కకు పెట్టేసి మళ్ళీ 100 రూపీస్కి వెళ్ళి మళ్ళీ 100 రూపీస్ కాస్త 130 రూపీస్ కావాలంటే ప్రతిసారి కాదు అక్కడ అట్లా. ఓకే. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఓవర్ డిపెండెన్స్ ఎప్పుడు కావద్దు. మనం ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకుపోయి ఫిక్స్డ్ డిపాజిట్లో ఎప్పుడైతే పెట్టవద్దు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ ఎస్ఐపిస్ అయినంత తొందరగా ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. అది ఎంతమంది మనం అనుకుంటే 100 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ 5000 రూపీస్ కానీ 10,000 రూపీస్ కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేశారనుకోండి, మనకు తెలియకుండానే ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతూ ఉంటుంది. రైట్. ఒక సైలెంట్ మోడ్లో అది బిల్డ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ నాయిస్ లేకుండా. ఒకసారి కార్పస్ బిల్డ్ అయింది అనుకోండి, అది ఇచ్చినంత కాన్ఫిడెన్స్ ఏది ఇవ్వదు మనకి, మన డే టు డే లైఫ్లో కూడా ఏది ఇవ్వదు అన్నమాట. ట్యాక్స్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ ప్లానింగ్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ట్యాక్స్ ప్లానింగ్ ఒక సైజ్ పోర్ట్ఫోలియో సైజ్ పెరిగిన తర్వాత ఆ ట్యాక్స్ ప్లానింగ్ లేకపోతే మీ అంతవరకు చేసిన ప్రాఫిట్స్ అంతా ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒక 1 CR కానీ ఒక 2 CR కానీ మీకు క్యాపిటల్ బిల్డ్ అయింది అనుకోండి, ప్రాపర్ ట్యాక్స్ ప్లానింగ్ లేదు అంటే మీరు ట్యాక్సెస్లోనే ఎక్కువ కడుతుంటాం మీ ప్రాఫిట్స్ మొత్తం. సో ఆ విత్డ్రాల్ చేసే ప్రొసీజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే. మనం ఎంతమంది మాట్లాడుకున్నట్టుగా రిస్క్ ఎక్కడ ఎంత రిస్క్ తీసుకోగలుగుతాం మనం. సో మ్యూచువల్ ఫండ్స్లో అయినా సరే నేను ఇంతవరకు మాత్రమే రిస్క్ తీసుకుంటాను, బియాండ్ దట్ రిస్క్ తీసుకోను. గోల్డ్లో కూడా ఇంతవరకు రిస్క్ తీసుకుంటాను, బియాండ్ దట్ తీసుకోను. సో ఈ లిమిటేషన్స్ అని ఖచ్చితంగా ఉండాలి, మీకు అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇది నా లిమిట్ అని మీకు క్లియర్గా ఉండాలి. మీ అడ్వైజర్తో కూడా మీరు చెప్పగలగాలి. అంటే నాకు శక్తి ఇంతవరకే, సో నేను 100 రూపాయలు మాత్రమే పెట్టగలుగుతానని చెప్పేసి అంతవరకు వెళ్ళాలి. కానీ సో అక్కడ 1000 రూపీస్ రిస్క్ అనేది తీసుకున్నామంటే 100 రూపాయలు పెట్టగలుగుతాను, 100 రూపాయలు కాస్త 90 రూపాయలు అయినా నాకు పర్లేదు, 80 రూపాయలు అయినా నాకు పర్లేదు అని మీరు క్లియర్గా డిస్క్లోజ్ చేయగలగాలి. ఓకే. మీ మీద మీకు అవేర్నెస్ ఉండాలి. మీకు అవేర్నెస్ లేదు అంటే వేరే వాళ్ళు తీసుకురాలేరు అది. రైట్. సో అది 90 రూపీస్ 80 రూపీస్ అయినప్పుడు మీరు విత్డ్రాల్ చేసేస్తారు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, అది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే మరి. సో అట్లా అది కరెక్ట్ కాదన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైవర్సిఫికేషన్, ఓవర్ డైవర్సిఫికేషన్ చేస్తారు చాలామంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 500 రూపీస్ ఒక్కొక్క ఫండ్ ఒక 10 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, 1000 రూపీస్ ఒక 10,000 రూపీస్ ఒక 10 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా అంత అవసరం లేదండి, ఓన్లీ 3 to 4 ఫండ్స్ అంతే. ఓకే. 3 to 4 ఫండ్స్, లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 5 ఫండ్స్. మీకు క్యాపిటల్ నిజంగా పెద్దగా ఉంది, చాలా ఎక్కువ ఉంది, దాని డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఒక 5 ఫండ్స్ అంతే. ఓకే. డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ అసెట్ అలొకేషన్ చేసుకుని ఒక 5 ఫండ్స్ విల్ బి ద మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అంతకన్నా ఎక్కువ అవసరమే లేదు, ఎవరికి అవసరం లేదు. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే అవి వచ్చి ఏ ఫండ్స్లోకి ఏ స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా చూసుకోవాలి కదా. మీరు 3 AMCలలో 3 లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారని ఎండ్ ఆఫ్ ద డే అవి వచ్చి సేమ్ అదే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి అమౌంట్ తీసుకొచ్చి. సో అన్నెసరీగా మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. మీరు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు కదా. సో కరెక్ట్ గైడెన్స్తోని, కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్తోని ఒక 3 to 4 ఫండ్స్, లేకపోతే మ్యాక్స్ టు 5 ఫండ్స్ విల్ బి ద మోర్ దెన్ ఎనఫ్. ఎంత పెద్ద క్యాపిటల్ ఉన్నది 5 ఫండ్స్ కంటే ఎక్కువ అవసరం పడదు. ఓకే. అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్, మై ఫేవరెట్. ఇన్వెస్ట్మెంట్స్ అందరు తీసుకోవాలి, ఇన్సూరెన్స్లో చేస్తారు. ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఒకటి కాదు. ఓకే.
చాలా మందికి ఇది తెలియక చాలా అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఈ నా అడ్వైస్, నా సజెషన్, నా రిక్వెస్ట్ వ్యూవర్స్కి, ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కలపకండి. ఓకే. బోత్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. మీకు పర్సంటేజ్ వైజ్లో అసలు రిటర్న్స్ సరిపోవు. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ సపరేట్ తీసుకోండి, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్స్లో అసెట్ అలొకేషన్ చేసుకోండి, డైవర్సిఫికేషన్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఎంతమంది ఎన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ చెప్పినా కూడా మీరు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. ఓకే. దీస్ ఆర్ ద కీ లెసన్స్, కీ మిస్టేక్స్. మనం ఎంత కాదనుకున్నా దీంట్లో 1-2 అందరు టచ్ చేస్తారు. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. కానీ నా సజెషన్ ఇది రెగ్యులర్గా చూస్తూ ఉండండి, ఈ వీడియో రెగ్యులర్గా చూస్తుండండి. సో దట్ మీకు జనరల్గా బయట చెప్పేవాళ్ళు ఈ మిస్టేక్స్లో కవర్ అవుతున్నా, లేకపోతే ఈ పాయింట్ గురించి వాళ్ళు చెప్తున్నారు లేదా కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. గాయస్, ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా కానీ, చేద్దాం అనుకున్నా లేకపోతే చేసి చేతులు కాల్చుకున్నా కానీ, ఈ వీడియో మాత్రం పర్టికులర్గా మీరు చూసారంటే మెయిన్గా విజయ్ గారు చెప్పిన ఈ కీ మిస్టేక్స్ మాత్రం చేయకుండా మీరు జాగ్రత్త పడ్డారంటే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇంకా మీరైతే ముందుకు వెళ్ళొచ్చు, హ్యాపీగా మంచి రిటర్న్స్ అనేది కూడా తీసుకోవచ్చు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.